నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. కింద మీద ఉప్పు, బాలయ్య బాబు తోపు, ఇలాంటి డైలాగ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి, మిమ్మల్ని నన్ను, ప్రతి ఒక్క బాలయ్య బాబు గారి ఫ్యాన్ని కనెక్ట్ చేస్తుంది, ఎంపవర్ చేస్తుంది, ఒక ఎనర్జీని తీసుకొస్తుంది. మరి ఒక్క డైలాగ్తోనే ఇంత ఎనర్జీ వస్తే ఒక మూవీ అంతా బాలకృష్ణ గారి ఫ్యాన్ మీద నడిస్తే వేరే లెవెల్ ఉండబోతుంది. మరి ఈ మూవీయే బాలుగాని టాకీస్. మరి ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మూవీ టీం ఉన్నారు. యాక్టర్ రఘు గారు, సీనియర్ యాక్టర్ సుధాకర్ గారు అండ్ యాక్ట్రెస్ శరణ్య గారు. హాయ్ అండి. హాయ్ అండి. ట్రైలర్ చూసినాము. అంటే ఏంటో స్టోరీ అంతా బాలకృష్ణ గారి ఫ్యాన్ మీద నడుస్తుంది అన్నారు. ఎందుకు ఈ స్టోరీ తీసుకొచ్చారు, ఎట్లా నడిచింది అసలు? మన బాలు ఎవరైతే ఉన్నారో బాలయ్య గారి ఫ్యాన్ అన్నమాట. ఈ సినిమాలో మొత్తము బాలుకి ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ ఉంటుంది. ఆ బాలు టాకీస్ ని నడిపించాలి, ఎట్లయినా అందులో బాలయ్య గారి సినిమా వేయాలి అనేది తన గోల్ అన్నమాట. సో సినిమా అంతా రాయలసీమ యాసలో నడుస్తుంటుంది. ఓకే, సో అంటే ఆ టాకీస్ లో ఎట్లయినా బాలయ్య గారి సినిమా ఎట్లా ఆడుతుంది అనేది స్టోరీ లాస్ట్ వరకు. ఓకే, మరి మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నారు? నెగిటివ్ షేడ్ కంప్లీట్. ఇది ఏంటంటే కర్నూలు దగ్గర డోన్ అని ఒక ఏరియా ఉంది, అక్కడ చేశారు ఈ షూట్ మొత్తం కంప్లీట్. సో ఆ యాక్సెంట్ మొత్తం యాస అంతా మీకు ఆ కర్నూలు డోన్ యాస ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా రాయలసీమలో కూడా మీకు కడప యాక్సెంట్ ఒకలా ఉంటుంది, కర్నూలు ఒకలా ఉంటుంది, అనంతపూర్ ఒకలా ఉంటుంది, చిత్తూరు ఒకలా ఉంటుంది. అలాగే తెలంగాణలో కూడా చూడండి మీరు, వరంగల్ కానీ, నిజామాబాద్, తెలంగాణ, దేనికైనా ఒక్కొక్క యాసలోనే ఒక వేరియేషన్స్ ఉంటాయి, అలా అన్ని జిల్లాల్లో కూడా. సో ఇది కంప్లీట్గా కర్నూలు దాని సరౌండింగ్స్లో జరిగిన స్టోరీ ఇది. సో దీంట్లో ఏంటంటే నా క్యారెక్టర్ ఒక నెగిటివ్ షేడ్తో ఉంటుంది. బట్ ఇది ఏంటంటే సినిమా మొత్తం ఒక 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 ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చుట్టూ తిరుగుతుంది. అది ఇప్పుడు చెప్పొచ్చో చెప్పడం తెలియదు నాకు. మళ్ళీ రఘు లీక్స్ అంటారేమో వాళ్ళకి. యా, ఇట్స్ ఎ థ్రిల్లర్ అండి సినిమా, థ్రిల్లర్ ఇది. యాక్చువల్ బాలయ్య గారు సినిమా అని ఇప్పుడు యూజువల్గా ఏంటంటే ఫీడెడ్లో ఉన్న క్రేజ్ కానీ, ఆ విపరీతమైన ఆ బిజినెస్, సినిమా బిజినెస్ కానీ, అక్కడ వచ్చే కలెక్షన్స్ కానీ చాలా హై ఉంటాయి బేసిక్గా. సో అందుకే ఇందులో హీరో కూడా ఆ మూతపడిపోయిన థియేటర్లో బాలయ్య గారి సినిమాతో దాన్ని రీఓపెన్ చేయాలని ఒక ప్రయత్నం ఉంటాడు. ఆ ప్రయత్నంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అన్నమాట. సస్పెన్స్ థ్రిల్లర్ అలాంటి కైండ్ లో నడుస్తుంది. ఓకే, సుధాకర్ గారు నమస్కారం. మీ పేరు బలగం సుధాకర్ గా మారిపోయింది తర్వాత అని చెప్పి సుధాకర్ రెడ్డి. సో ఈ మూవీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? నేను ఇందులో ముసలాడిని, మా ఆవిడ లేదు అంటే ఒక రకంగా నేను పాక్షిక బ్రహ్మచారిని. ఓకే, షకీలా మూవీస్కు ఇంట్రెస్ట్గా చూస్తుంటాను. ఈ ముసలాళ్ళందరికీ ఇష్టం ఏంటంటే తాము చేయలేనిది ఏదైతే ఉన్నదో చేసినట్టుగా సంతృప్తి పడడం అలవాటు. సాయంత్రం పొలం పనులు చూసుకొని ఇంటికి వస్తూ సెకండ్ షో షకీలా మూవీ చూసి మందు కొట్టి ఇంటికి పోయి పడుకోవడం అలవాటు. ఆఖరికి ఎంత అలవాటు అంటే షకీలా సినిమా పోస్టర్లు ఎక్కడైనా కనిపిస్తే అవి చింపుకొని వచ్చి మంచం మీద వేసుకుని పండుకునేంత పిచ్చి అన్నమాట. అంత అలవాటు. అటువంటి క్యారెక్టర్ నాదోటి. ఇటువంటి క్యారెక్టర్లు ఈ సినిమా షూటింగ్ సందర్భంగా మాకు డోన్లోనే చాలా ఎదురైనాయి. నిజంగా నాకు ఎదురై, నాకు కూడా షకీలా సినిమా అంటే ఇష్టమే అన్నోళ్ళు ఉన్నారు. ఓహో, అందుకని ఈ పాత్రకి ఏం చేసిన అనమాట అనుకున్నా. నిజంగా కూడా అంతేనా, ఎందుకంటే ఆ సినిమా చూసి రజనీకాంత్ సినిమాతో పోటీపడి నడిచేటి షకీలా సినిమాలో శృంగార నాయిక అని. ఈ సినిమా చూసి ఇంటికి వెళ్ళడం ఆయన అలవాటు. అయితే ఆ సినిమా టాకీస్ మొత్తం ఈ షకీలా సినిమాతో నడుస్తుండేది, ఈ బాలుగా టాకీస్. ఆఖరికి బాలగాడికి కూడా ఈ షకీలా సినిమా చేసేవాడికి బాలగాడి టాకీస్ అని పేరు వచ్చింది. నాకు షకీలా తాతగా పేరు వచ్చింది. షకీలా సినిమా చూస్తుంటాను కనుక. మన బాలు గారు బాలయ్య ఫ్యాన్, తాత షకీలా ఫ్యాన్. అట్లా. సో మొత్తానికి ఒక ఫన్ ఎలిమెంట్స్ కూడా అందులో తోడై ఉంటాయని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది.
Fun way లో సడన్ గా మూడ్ చేంజ్ అవుతుంది. అదే అదే మూవీ అంతే. ఓకే. సో అంటే ఈ మూవీస్ ప్రత్యేకంగా అంటే బాలకృష్ణ గారి ఫ్యాన్ బేస్ మీద తీసుకోవాలి అనిపించింది. మీరు అన్నట్టు ఆ ఏరియా పర్టికులర్గా చాలా ఇంట్రెస్ట్ ఉంటుందని అన్నారు కదా. సో ఈ మూవీ ట్రైలర్ చూపించారా బాలయ్య గారికి? అలా అప్పుడు లాస్ట్ టైం విజయవాడలో ఫంక్షన్ జరిగింది కదా, అన్స్టాపబుల్ జరిగినప్పుడు బాలయ్య గారు యాక్చువల్లీ మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు. ఓకే ఓకే నైస్. ఏమన్నారు మరి బాలయ్య గారి నుంచి కమెంట్స్ ఏమొచ్చాయి? బాలయ్య గారి ముందు బాలయ్య ఫ్యాన్ అయిన బాలు గారి మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ హ్యూజ్ వాలిడేషన్ మాకు. ఓకే ఓకే. మరి శరణ్య గారు మీ క్యారెక్టర్ ఎలా ఉండదు చెప్పలేదు? నా క్యారెక్టర్ పేరు శశి. బాలుకి బాలయ్య ఎలా ఇష్టమో శశికి బాలు అంటే ఇష్టము. ఎవ్వరు నమ్మని టైంలో కూడా నమ్మిన ఏకైక వ్యక్తి శశి బాలుని. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా చాలా ముక్కుసూటి అమ్మాయి. ఊర్లో అందరూ జనరలీ మనం అనుకుంటాం చాలా మెత్తగ్గా ఉంటారు అని, అలాగే అది అమ్మాయి చాలా ముక్కుసూటిగా, ప్రేమ ఉన్నా అంతే ప్రేమగా ఉంటుంది, ఏదైనా అడగాలన్నా ముక్కుసూటిగా అంతే అడుగుతుంది. ఒక మంచి పల్లెటూరు అమ్మాయి అయినా కూడా ఒక మంచి డిఫరెంట్ ఎమోషన్. ఓకే. సో మరి అంటే లైక్ మీరు రఘు గారు మీ కెరీర్ చూసుకుంటే ఎన్నో సినిమాలు చేశారు. ఎందుకు ఈ సినిమా మీకు ప్రత్యేకత? అంటే ఈ క్యారెక్టర్ ఎందుకు మీకు నచ్చింది, ఇది పక్క నేనే చేయాలి అనిపించింది ఎందుకు? ఇది అంటే ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా ఈ మధ్య కాలంలో అయిన ఆర్టిస్ట్గా, ఆఫ్టర్ పలాస నుంచి నేను ఆర్టిస్ట్ అయ్యాను. అంతకుముందు మ్యూజిక్ డైరెక్షన్, సింగింగ్, వాటెవర్ బ్లా బ్లా బ్లా. సో ఆర్టిస్ట్ అయ్యాక ఏమవుతుందంటే ఏదో క్యారెక్టర్ చేసేయడం అనే ఇది కాకుండా స్పెసిఫిక్గా నేను ఒక టేక్ ఆఫ్, ఒక ల్యాండింగ్ ప్రాపర్గా ఉండాలి ఒక క్యారెక్టర్ కూడా. సో పలాస తర్వాతే నన్ను ఈ మూవీకి వాళ్ళు అప్రోచ్ చేశారు. బట్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక యాస్తో మొత్తం కంప్లీట్ అదే మాండలిక ఉంటుంది. ఇప్పుడు బలగం సినిమా ఉంది, అదొక టిపికల్. అటు ఏ ప్రాంతం అది? తెలంగాణలో ఏ ప్రాంతం? సిరిసిల్ల. అంటే కరీంనగర్ అంటే అదే అన్న, వరంగల్ కరీంనగర్ ఒకలా ఉంటాయి, మళ్ళీ హైదరాబాద్ వేరే ఉంటుంది, మహబూబ్ నగర్ వేరే ఉంటుంది, యాసలో వేరియేషన్స్ ఉంటాయి. సో ఇది టిపికల్గా రాయలసీమలో ఏంటంటే కర్నూలు యాసలో మాత్రమే మాట్లాడారు ప్రతి పాత్ర. అది ఎందుకంటే డైరెక్టర్ కూడా అదే ప్రాంతం నుంచి వచ్చాడు, ఆయన రాసుకున్న ఇది కూడా అదే మాండలికం. సో అవే మేము చెప్పాలి. నాకు ఇది కొత్త, అది నేను నేర్చుకొని చెప్పడం. ఇంకొకటి ఏంటంటే సింక్ సౌండ్. ఇది డబ్బింగ్ చెప్పడం లేదు, మొత్తం సింక్ సౌండ్. ఒక్కడ తప్పు చేసినా మొత్తం మళ్ళీ సింగ్ మొత్తం మొదటికి వచ్చేది. అదో టెన్షన్ ఉండేది షార్ట్లో. అంటే డైలాగ్ ప్రాపర్గా చెప్పాలి కంప్లీట్గా, ఆ యాసలో మళ్ళీ సౌండ్ త్రో చేయాలి. ఇన్ని టెన్షన్స్లో ఉండేది. అందరికీ కొంచెం బరువుగానే ఉండేది, గట్టిగానే ఉంటుంది. సో అలా చూసుకుంటే ఫస్ట్ టైం నాకు అది చాలా ఎంజాయ్ చేశాను. సింక్ సౌండ్లో చేయడం ఇంకా ఛాలెంజింగ్ చేయడం అనేది ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనేది. బట్ అండ్ ఆ యాసలో ఆ మాండలికంలో ఎక్స్పీరియన్స్ గొప్పదే అమ్మ, కష్టం కూడా గొప్పదే. అవును. ఆ యాస మీకు అంటే మీకు కూడా కష్టం అనిపించిందా? మీరు ఎక్కడి నుంచి? అంటే మేము వర్క్ షాప్స్ చేసాము ఫిల్మ్ స్టార్ట్ అవ్వక ముందు అంతా. ఎందుకంటే అంత కరెక్ట్ గా ఉన్నా కూడా ఒక్కోసారి సడన్ గా ఏదైనా ఫ్లైట్ పాస్ అయింది అనుకోండి, అంతే మళ్ళీ చేయాలి, బికాస్ అది తీసుకుంటుంది ఆ సౌండ్ కూడా. సో యాక్టర్స్ నుంచి మిస్టేక్ అవ్వకూడదు. గందరగోళాలు ఉండేవి అక్కడ. సో అక్కడ మిస్టేక్ యాక్టర్స్ సైడ్ నుంచి అవ్వకూడదు కాబట్టి అన్ని ప్రాపర్ గా వర్క్ షాప్స్ చేసి వెళ్ళాం అనమాట. ఓకే. ఏ సీన్ కి గుర్తుందా చాలా టేక్స్ పడ్డాయి ఈ సౌండ్ వల్ల కానీ ఛాలెంజ్ వల్ల? ఒక పంచాయతీ సీన్ ఉంటుంది, ఊరి మధ్యలో పంచాయతీ, ఊళ్ళందరినీ పెట్టారు, ఆ ఊళ్ళందరినీ పెట్టారు అనమాట. అది ఓ పట్టణం తేవలేదు, చాలా టైం పట్టింది. పైగా వాడు ఒక యాక్టర్ కాదు, ఆ ఊరతనే ఒక డైలాగ్ చెప్పించారు. కోపంగా ఏదో అనాలి, వాడు కోపంలో ఏదో బూత్ పడేస్తాడు, అలా ఉంటాడు. రియలిస్టిక్ గా బయటకు వచ్చాడు. మొత్తం కూర్చున్నాడు పడ్డారు అందరూ నేల చాలా సీరియస్ సీన్ అది. వాడు ఏదో జారిపోయింది, నోట్లోంచి పాట జారిపోయింది వాడికి. మళ్ళీ అందరినీ సీరియస్ టోన్ కి తీసుకెళ్ళి. సో అది మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ టఫెస్ట్ సీన్ అది. పెద్ద సీన్ అది, పంచాయతీ సీన్ అది. ఓకే. సో సెట్స్ లో కూడా ఇట్లానే ఉంటుందేనా మొత్తం? అందరూ అంటే కొంచెం అంత జనాలు అందరూ ఉంటారు, ఊర్లో చేస్తుంటాం కదా. సో ఇలా ఫన్ గా అంటే ఫన్ గా ఉండలేము. ఫన్ గా ఉంటే అక్కడ అవి క్యాప్చర్ చేసేస్తాయి కదా, చాలా సైలెంట్ గా. ఓకే. ఫన్ గా ఉండాలి కానీ మాలాంటి వాళ్ళు ఎక్కువ మంది చూడటానికి వచ్చారు. అరే అచ్చం నాలాగే ఉన్నాడు అనుకుంటారు. వచ్చి మీతో మాట్లాడిందా?
ఫస్ట్ టైం అనుకుంటాను ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ కూడా ఫస్ట్ టైం చేసినట్టున్నారు. చాలా కోఆపరేట్ చేశారు. ఊరి పేరు ఏదో చంద్రపల్లి. నిజంగా వాళ్ళు ఊరు అందరూ సహకరించారు. చాలా ప్రేమాభిమానులు వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసారండి. 2 రోజులు అబ్జర్వ్ చేశారు, వాళ్ళకి అర్థమైపోయింది సింక్ సౌండ్ ఇదంతా మనం కామ్ గా ఉండాలని. చాలా కోఆపరేట్ చేశారు అందరూ. వాళ్ళు అలవాటు పడిపోయారు. మేము సైలెన్స్ అని అనవలసిన అవసరం రాలేదమ్మా. అబ్బా, అంటే చాలా కోఆపరేట్ చేసినారు. వెరీ నైస్ అండి ఆ విలేజర్స్. ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నైస్. మళ్ళీ శివ గారు రాలేదు ప్రమోషన్స్ కి, ఏమైంది? శివ ఏదో షూట్ లో ఉన్నట్టు, ఏదో మూవీ షూట్ లో, అబ్రాడ్ లో ఏదో మూవీ షూట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. ప్రస్తుతానికి ఈ భూమి మీద లేడు, వేరే భూమి మీద ఉన్నాడు. ఓకే. సో అంటే ఈ మూవీలో మీరు కొంచెం సస్పెన్స్ థ్రిల్ ఎలిమెంట్ కూడా యాడ్ చేశారన్నారు కదా, అంటే లైక్ ఆడియన్స్కి మోస్ట్ క్లికింగ్ పాయింట్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక కనెక్టివిటీ వస్తుంది, బాలయ్య బాబు ఫ్యాన్ అనేది ఒక కనెక్టివిటీ, ఇంకొకటి ఇట్లా సస్పెన్స్ అన్నారు కదా, అంటే ఏముంటుంది ఆ థియేటర్ గురించి? అది చెప్తే ఇంకా సస్పెన్స్ ఉంది. ఇంకా అంటే ఇప్పుడు ఈ మధ్య రిలీజ్లు బాగా అవుతున్నాయి, మనందరికీ తెలుసు. సింగిల్ స్క్రీన్ మూవీస్ అంటే అదొక వైబ్ కదా. ఈ రోజుల్లో దే ఆర్ డైయింగ్ అని అనుకుంటున్నాం. బాలు టాకీస్ ఇస్ అ సింగిల్ స్క్రీన్ థియేటర్. అందులో బాలయ్య సినిమా నడవడం, ఆ వైబ్ చుట్టూ తిరుగుతుంది అనమాట సినిమా స్టోరీ మొత్తం. అదే ఒక ఎమోషన్. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎమోషన్. కథానాయకుడు, ఈ ఓ సినిమా నడిపించేటటువంటి వ్యక్తే కథానాయకుడు. దీంట్లో ఇది మొత్తం బాలయ్య గారి మూవీ బేస్డ్ మీద కొంచెం ఉంది కాబట్టి మేము ఒక చిన్న రౌండప్ చేసాం అనమాట. బాలు గారి మీమ్ ఎడిషన్ అని. మేము కొన్ని మీమ్స్ చెప్తాము ఈ మూవీ సీన్స్ లో, అంటే లైక్ టేకింగ్ అప్పుడు కానీ మీ లైఫ్ లో కానీ ఆ మీమ్ మీకు ఎప్పుడు కనెక్ట్ అయిందో చెప్పాలి. ఓకే, ఫస్ట్ మీమ్ వచ్చేసి, సర్లే ఎన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి? నాకు మీ సీన్ అప్పుడే అనిపించింది, మన పంచాయతీ సీన్ అప్పుడే అన్ని కరెక్ట్ గా అయిపోతాయి అనుకున్నాము, కానీ అదే అంతమంది ఉండేసరికి మల్టిపుల్ టైమ్స్ అనమాట. నా పాయింట్ ఆఫ్ చెప్పనా, నేను డైరెక్టర్ ఎన్నిసార్లు మొత్తుకున్నాను, ఎందుకు స్వామి నీకు సింగ్ సౌండ్, పంచాయతీ అవసరం పరకండి. అసలు మొండితనాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట మహానుభావుడు డైరెక్టర్. అస్సలు వినలే. సో ఇక అప్పుడే ఎన్నో అనుకుంటాం, ఈ కైండ్ ఆఫ్ ఇంకేం చేస్తాం వేదంతో వచ్చింది చివరికి. ఓకే, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐ థింక్ మైక్ గురించి అనుకున్నాం అలాగా. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్ యూ అని చెప్పి ఒక్కసారి మేము కొంచెం దాన్ని అటు ఇటు కదిలించినా కూడా ఎవ్రీథింగ్ విల్ బి ఫినిష్. సింక్ సౌండ్ కదా, కొంచెము మేము అటు ఇటు కదిలినా కానీ ఏదైనా అంతా గ్రాస్ చేసేస్తుంది. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. నేను 40 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా పనిచేసిన వాడిని. నాకు కొత్త ఏమిటమ్మా అది, నర్తనే ఉంటుంది ఎప్పటికీ, చరిత్ర ఏది ఒకసారి మామయ్య అనమ్మా, పిల్లలేం కనిపించలేదు సినిమాలో. ఒంటరి పక్షి. ఓకే, సరే మీరు చెప్పండి, మీకు బాలయ్య గారి మూవీస్లో విచ్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ మూవీ అండ్ మోస్ట్ ఫేవరెట్ డైలాగ్, అంటే మీ లైఫ్లో అరే ఈ డైలాగ్ అనిపిస్తుంది ఎప్పుడు అని? ప్లూటో జింక ముందు ఊదు, సింహ ముందు కాదు. ఓకే, మీరు చెప్పండి మీ ఇది నా ఫేవరెట్ డైలాగ్స్. అయితే నా ఫేవరెట్ మూవీ బాలయ్య గారిది ఆదిత్య 369. ఐ థింక్ ఆ రోజుల్లోనే ఆయన అంత డిఫరెంట్ గా ట్రై చేశారు. అది నాకు లెజెండా సింహాల చూడు, ఒకవైపే చూడు, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. బ్యూటిఫుల్ అసలు అవి. అంటే ఆయన చెప్తేనే ఎక్కికూడదు బేసిక్గా, ఎగ్జాక్ట్లీ అంతే. అది ఇంకా ఇంకొకరి నోట్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అవి కొన్ని డైలాగులు ఆయన చెప్తే ఆ కిక్ వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. బేసిక్ ఎనర్జీ పవర్ బయటికి అలా వచ్చేస్తుంది. ఎనర్జీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ నాకు తెలిసి బాలయ్య గారు. ఆయన ఎనర్జీని బీట్ చేయలేరు ఎవరన్నా తెలిసి, అంత గొప్ప ఎనర్జీ. యూత్ లో కూడా ఉత్సాహం ఇప్పటికి నింపుతుందంటే ఎక్కడికి పోయినా కూడా బాలయ్య గారి జనరేషన్స్ స్టిల్ ఆయన ఎంగేజ్ చేయగలుగుతున్నారంటే అది నాట్ జోక్ అండి. అందుకే జై బాలయ్య ఇస్ ద మంత్ర. ఇప్పుడు ఫర్ ఆల్ ద ఎనర్జీ, యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ, జస్ట్ సే జై బాలయ్య. రామారావు గారి కొడుకుగా ఆయన నిలుపుకున్నాడమ్మా. కరెక్ట్. ఇప్పుడు బాలయ్య గారి అంటే లైక్ అంటే డైరెక్టర్ గారు బాలయ్య గారి ఫ్యాన్ మీద రాస్తున్నప్పుడు, అంటే డైరెక్టర్ గారికి అంటే చూసారా, పర్సనల్గా కలిసారా బాలయ్య గారిని, లేకపోతే ముందు ఎప్పుడైనా? అంటే ఆయన ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ మేబీ తనకి ఏమైనా, ఎందుకంటే ఈ ఎక్కువగా రూరల్ నుంచి వచ్చే, ఇప్పుడు గ్రామాల నుంచి వచ్చే దర్శకులకి
వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసిన కొన్ని ఇన్సిడెంట్లు Correct. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి బేసిక్గా. వాళ్ళు చాలా చూసుంటారు, మేబీ దాని నుంచి కొన్ని కథలు పడతాయి కొంతమందికి. కొన్ని సినిమాలు చూసుకుంటే మీకు ఎక్కువ గ్రామాల నుంచి వచ్చిన దర్శకులు మాత్రం చాలా బాగా కనెక్ట్ చేయగలుగుతారు. అంటే కనెక్టివిటీ, రిలేటబిలిటీ. ఎగ్జాంపుల్ బలగమైన సినిమా ఉంది, ఆ ఊరి మీద, ఆ ఊరిలో జరిగే ఒక చావు చుట్టూ జరిగే ఒక సన్నివేశానికి అంత గ్రిప్పింగ్తో ప్రతి క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానాన్ని ఆ డైరెక్టర్ చూపించగలిగాడు అంటే అవన్నీ ఆయన ఫేస్ చేసిన ఇది అనుభవాలు. ఎగ్జాక్ట్లీ. సో ఈ సినిమా కూడా ఈయన నాకు తెలిసి ఏదో జరుగుంటుంది అని మాకు చెప్పట్లేదు కానీ డైరెక్టర్ మిస్సింగ్, డైరెక్టర్ గారిని తీసుకురావాలి మీరు. ప్రాపర్గా చెప్పేవాడేమో నాకు తెలిసి ఇవన్నీ కూడా. సో మరి ఏదైనా లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ముందు? లవ్ ఇస్ అ మేజర్ ఇమోషన్ కదా. సో ఇప్పుడు ఇంతమంది విలన్స్ లాగా ఉన్నారు, ఒక అడవిలో ఇంతమంది క్రూర మృగాల మధ్యలో శశి ఒక కుందేలు లాగా అనమాట. హీరో హీరోయిన్ అది లేకపోతే ఇక సినిమా ఎక్కడిది అంతే అంటారా తాతగారు? ఏది లేకపోయినా మంచిది, లవ్ ఒకటి ఉండాలి. ఓకే, సో టు ఆల్ ద ఆడియన్స్ హూ ఆర్ వెయిటింగ్ టు వాచ్ బాలు గాని టాకీస్, మీరు ఎందుకంటే అట్లీస్ట్ డబ్బింగ్ జరిగేటప్పుడు కొంత సినిమా చూడొచ్చు మామూలుగా. ఈ సినిమా డబ్బింగే లేదు, గదికి ఏం జరిగిందో కూడా తెలియదు. కరెక్ట్. సో ఆల్ ద ఆడియన్స్ కి ఎందుకు చూడాలి పక్కా ఈ మూవీ అంటే మీ మాటల్లో చెప్పండి. అమ్మా, ఇప్పుడు ఒక సినిమా నడిపించేటటువంటి వ్యక్తి తన చరిత్ర, తన గురించి మర్చిపోయి అనేక మంది హీరోల చరిత్రలు చూపెడుతుంటారు కథలు. ఆఖరికి సినిమా నడిపించేటటువంటి వాడికి కూడా ఒక కథ ఉంటుంది. వానికి బెదలు ఉంటాయి, బాధలు ఉంటాయి, గాథలు ఉంటాయి. అవి ఈ సినిమాలోనే చూపిస్తాను. ఆ సింగిల్ స్క్రీన్ వైబ్ కూడా చూపిస్తాను. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మంచిగా మూవీ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం. మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము బాలయ్య బాబు ఫ్యాన్గా. సో జై బాలయ్య. జై బాలయ్య. బాలు గారి ఎమోషన్ ఇలాంటి అన్ని మిక్స్డ్ కాంబినేషన్లో ఈ మూవీ అయితే రాబోతుంది. సో వాచ్ ఓన్లీ ఆన్ ఆహా. దట్ వాజ్ NTV. థ్యాంక్ యూ.